శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందని తెలియజేస్తున్నాం అన్నమాట. ఈ 2026 సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడిన వారంటే ఈ వృషభ రాశి వాళ్ళే ఎక్కువ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళకు చాలా మనసు నెమ్మది లేకపోవడం, అదేవిధంగా ఉద్యోగంలో కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. ఉద్యోగం పోయిన అవకాశాలు కూడా చాలా మందికి అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ కర్మస్థానంలో రాహు కూర్చోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు విశేషంగా ఈ సంవత్సరంలో 2026 సంవత్సరంలో మీకు పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక మంచి విషయం ఏందంటే ఎవరికైనా అన్నతమ్ముల మధ్యలో ఆస్తి విషయాల్లో గానీ, అన్న చెల్లెళ్ళు, సోదర సోదరుల్లో ఎవరికైనా కూడా ఆస్తి తగాదాలు ఇట్లాంటివి ఉంటే కూడా ఖచ్చితంగా తీరిపోయే అవకాశం అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. అదేవిధంగా మీరు సామరస్యంగా మాట్లాడుకుంటే కూడా క్లియర్ అయిపోతుంది. కోర్టు కేసులున్నా కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే చాలా బ్రహ్మాండంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ముఖ్యంగా మీ యొక్క ఉద్యోగంలో ఇంకంత అనుకూలం అవడం, అదేవిధంగా ఆస్తులు ఏదైనా కలిసి రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే ఎవరికైనా సంతానం కావాలంటే సంతానం అయ్యే అవకాశం, అది కూడా వారసులు దక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఒక పెద్ద విషయం, మంచి విషయం ఏందంటే ఈ రెండవ సంతానం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు రెండవ సంతానం అయితే వాళ్ళకు వచ్చి తీరుతుంది, కలిగి తీరుతుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క శని గురువుల జూన్ తర్వాత మీ రాశికి శని గురువుల యొక్క కలయిక కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఉద్యోగంలో ఇంకా అంతకంత ఎదగడం, అదేవిధంగా మీరు చేసిన వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అయితే చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా 2026 సంవత్సరం మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా మీరు ఆరాధించాల్సిన దైవం ఏదంటే గురువులను, ఏదైనా మఠాధీశ్వరులను, ఈ కంచి మఠాధీశ్వరులు, అదేవిధంగా మన శృంగేరి గురువులు, అదేవిధంగా రాఘవేంద్ర స్వామి గారిని ఆరాధించడం, అదేవిధంగా మేధా దక్షిణామూర్తి, దత్తాత్రేయులను, ఇలాంటి వారిని మీరు ఎక్కువగా ఆరాధిస్తూ వస్తే ఇంకంత బ్రహ్మాండమైన మీ యొక్క భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీ యొక్క స్వయం జాతకాలను మీరు ఒకసారి పరిశీలించి ఏదైనా కర్మదోషాలు ఉంటే, సంచిత కర్మలు ఉంటే దాన్ని పరిశీలించుకుని దాని యొక్క నివృత్తి చేసుకోవడం వల్ల ఇంకంత బ్రహ్మాండమైన జీవితం మీకు ఉంటుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. 2026 సంవత్సరం మీకు బంగారంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.